శ్యామ్ తన ఇంటి ఆర్థిక పరిస్థితిని సరిచేయడం కోసం ఖడక్పూర్ నుంచి పట్నానికి వెళ్తాడు. తన బాబాయ్ దగ్గర డబ్బులు సంపాదించడానికి. శ్యామ్ బాబాయ్ భవానీ 30 ఏళ్ల నుంచి పట్నంలో బట్టలు ఉతికే పని చేస్తూ ఉంటాడు. అదే పని కోసం శ్యామ్ కూడా తన దగ్గరికి వెళ్తాడు. నమస్కారం బాబాయ్. అరే శ్యామ్ బాబు, నువ్వు వచ్చేసావా? మంచి పని చేసావు. అవును, నీతో పాటు ఇక్కడ కలిసి పనిచేసి ఇంటి కోసం డబ్బులు పంపించాలనుకుంటున్నాను. అంతా సర్దుకుంటుంది. నువ్వు భోజనం చేసి విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం చాకలి రేవుకు తీసుకువెళ్తాను. రేపటి నుంచి నీకు డబ్బుల సమస్య తీరిపోతుందిలే. అంతా మీ దయ బాబాయ్. చాకలి రేవు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? అదా, ఇంటి నుంచి కాస్త ముందుకు వెళ్తే సరిపోతుంది. అయితే ఇప్పుడే వెళ్ళొచ్చు కదా భోజనం చేసి. కాస్త తిరిగినట్టు ఉంటుంది, చాకలి రేవు చూసినట్లు ఉంటుంది. ఏమంటారు బాబాయ్? లేదు బాబు, మళ్ళీ నువ్వెప్పుడు రాత్రివేళ చాకలి రేవు వెళ్ళడం గురించి మాట్లాడినవద్దు. ఇక నువ్వు ప్రశ్నలు అడగకుండా భోజనం చేసి పడుకో. సరే బాబాయ్. మరుసటి రోజు ఉదయం భవానీ శ్యామ్ని తీసుకుని చాకలి రేవుకి వెళ్తాడు. బాబాయ్, ఇంత పెద్ద చాకలి రేవా? ఇక్కడ నీటి వ్యవస్థ కూడా చాలా బాగుంది. అవును బాబు, ఇక్కడ ఎవరికి వారే వచ్చి బట్టలు ఉతుక్కుంటారు. బాబాయ్, మీ చోటు ఎక్కడుంది? నేను కూడా అక్కడే బట్టలు ఉతుక్కోవాలి. నా చోటు ఎక్కడుంది? నువ్వు వెళ్ళి జగన్ చోట్లో ఉతుక్కోవచ్చు. ఆ చోటు ఖాళీగా ఉంది. అలాగే బాబాయ్. శ్యామ్ ఘాట్ దగ్గర పని చేస్తూ ఉంటాడు. నెమ్మదిగా శ్యామ్ పని మొదలుపెట్టి వారం గడుస్తుంది. ఒకరోజు భవానికి ఉన్నట్టుండి ఆరోగ్యం పాడవుతుంది. పని ఎక్కువగా ఉన్న కారణంగా ఎప్పుడు సాయంత్రం అవుతుందో తెలీదు. ఒక్కొక్కరిగా అందరూ కూడా చాకలి రేవు నుంచి వెళ్లిపోతారు. చీకటి పడటం మొదలవుతుంది. ఇక చాకలి రేవంతా ఖాళీ అవుతుంది. శ్యామ్, శ్యామ్, ఎవరది? శ్యామ్, ఎక్కడికి రా. నా చాకలి రేవు దగ్గరికి. నాకు గాయమయ్యింది. నాకు సాయం చెయ్యి. నన్ను కాపాడు. నేను చనిపోతాను శ్యామ్. త్వరగా రా, కాపాడు. నాకు ఊపిరి ఆడడం లేదు శ్యామ్. ఆగండి, నేను సాయం చేయడానికి ఇప్పుడే వస్తాను. మీకేమీ కాదు. శ్యామ్, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు బాబు? నువ్వు ఇంతవరకు ఇక్కడేం చేస్తున్నావు? నీకు చెప్పాను కదా రాత్రి వేళ ఎక్కడ ఉండకూడదు అని. ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి పద. మిగతా పనులు రేపు చేసుకోవచ్చులే. బాబాయ్, అటువైపు నుంచి ఎవరో బాధపడుతున్న శబ్దం వినిపించింది. ఎవరికో గాయమైంది. నేను వెళ్ళి అతనికి సాయం చేయాలి. పదండి. నేను చెప్పిన మాట విను. మొత్తం ఘాటంతా ఖాళీగా ఉంది. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. నాతో పాటు పద. ఇంకెప్పుడు కూడా రాత్రి వేళ ఇక్కడ ఉండకూడదు, ఏది ఏమైనా సరే. కానీ నిజంగానే నేను ఒక గొంతు విన్నాను. ఎవరో ఏడుస్తూ బాధపడుతూ చాలా పెద్ద గాయమైనట్టుగా అరిచారు. అదంతా కూడా నీ భ్రమ బాబు. ఇక మీదట రాత్రి వేళ ఎప్పుడు కూడా చాకలి రేవులో పనిచేయకూడదు. పద. శ్యామ్ ఇంకా భవానీ ఇంటికి బయలుదేరతారు. అర్ధరాత్రి తరువాత ఎప్పుడైతే శ్యామ్ నిద్రపోతూ ఉంటాడో అప్పుడు తనకి ఒక కల వస్తుంది. రక్తంతో తడిసి ఉన్న ఒక వ్యక్తి ఘాటులో పడుకొని ఉంటాడు. నన్ను కాపాడు శ్యామ్, నన్ను కాపాడు. నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. ఏమైంది బాబు? ఏమైంది? ఏదైనా పీడకలు వచ్చిందా? అవును బాబాయ్, నాకేమనిపిస్తుందంటే నన్ను ఎవరో చంపినట్లుగా అనిపించింది. చాలా భయంకరంగా అనిపించింది. ఏం కాదు బాబు, నువ్వు పడుకో. మరుసటి రోజు అందరూ పని చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి శ్యామ్తో ఇలా అంటాడు. నువ్వు నిన్న రాత్రి ఒంటరిగా ఉన్నావు రేవు దగ్గర? అవును, ఏమైంది? మీ బాబాయ్ నిన్ను వెతుక్కుంటూ మా ఇంటికి కూడా వచ్చారు రాత్రి. అవును, పని ఎక్కువగా ఉన్నందువల్ల రాత్రి వరకు పనిచేశాను. తలరాత బాగుంది కాబట్టి తప్పించుకున్నావు. అంటే ఏం లేదులే, ఇక మీదట జాగ్రత్తగా ఉండు. అప్పుడే ఉన్నట్టుండి రేవు దగ్గర ఎవరో అరిచిన శబ్దం వినిపిస్తుంది. శ్యామ్ పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తాడు. భవానీకి కాలు జారడం వల్ల, చాలా గట్టిగా ఉన్న బండరాయికి తల కొట్టుకోవడం వల్ల భవానీకి చాలా పెద్ద గాయమవుతుంది. బాబాయ్, మీకేం కాదు.
మీరేం కంగారు పడకండి. బాబాయ్ని లేపండి. భగవంతుడా, బాబాయికి నయం చెయ్యి. మాకెందుకు ఇంత కష్టాలు పెడుతున్నావు? బాబు శ్యామ్. చెప్పండి బాబాయ్, నేను ఇక్కడే ఉన్నాను. ఏమైంది బాబాయ్? బాబు, నా తలకి దెబ్బ నా కాలు జారడం వల్ల జరగలేదు. నాకు తెలుసు దీనంతటి వెనక ఎవరున్నారో, ఎవరు నా మీద దాడి చేశారో. వాళ్ల మొహం నాకు చాలా స్పష్టంగా కనిపించింది. ఎవరు మొహం బాబాయ్? ఎవరతను? నాకు చెప్పండి. నేను ఇప్పుడే అతని దగ్గరికి వెళ్ళి దీని గురించి తనని నిలదీస్తాను. లేదు బాబు, నువ్వు తన దగ్గరికి వెళ్ళి దీని గురించి నువ్వు నిలదీయలేవు. ఎందుకు బాబాయ్? మీరు నాకు తన అడ్రస్, పేరు చెప్పండి. పేరు, అడ్రస్ తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు ఏం చేయలేవు బాబు. ఎందుకంటే తను ఇక్కడ లేడు. లేడు అంటే తను పారిపోయాడా బాబాయ్? ప్రాణాలతో ఉన్న వాళ్ళైతే పారిపోతారు. ఈ ప్రపంచంలో లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రపంచంలో లేని వాళ్ళ? బాబాయ్, నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. బాబు, నువ్వు ఒక విషయం అర్థం చేసుకో. నేను బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. నువ్వు జాగ్రత్తగా ఉండు. నా తర్వాత నీకు ఏ సమస్య రాకూడదని నేను కోరుకుంటున్నాను. బాబాయ్, మీకు ఏమీ కాదు. మీరు త్వరలోనే కోలుకుంటారు. మరుసటి రోజు శ్యామ్ ఉదయం లేచి భవానీ కోసం టీ తీసుకుని వెళ్తాడు. బాబాయ్, టీ. బాబాయ్, 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 బాబాయ్. భవానీ పోయిన తర్వాత శ్యామ్ ఒంటరివాడు అయిపోతాడు. అన్నిటికంటే ఎక్కువగా శ్యామ్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఒకటే విషయం. భవానీ బాబాయ్ ఏ వ్యక్తి గురించైతే చెప్పాడో అతను ఎవరు అని. అసలు అతని ప్రపంచంలో లేకపోతే అతను బాబాయ్ని ఎలా చంపుతాడు? శ్యామ్ స్నేహితుడు ఊరి నుండి పని చేయడానికి శ్యామ్ దగ్గరికి వస్తాడు. శ్యామన్నయ్య, శ్యామన్నయ్య. అరే ప్రేమ్, నువ్వు వచ్చేసావా? అవును శ్యామన్నయ్య, ఇక మీదట నేను నీతో కలిసే పనిచేస్తాను. శ్యామ్, నేను భవానీ బాబాయ్ గురించి విన్నాను. నాకు చాలా బాధ అనిపించింది. కానీ జరగాల్సిన దాన్ని ఎవరు కూడా ఆపలేరు కదా. నువ్వేం బాధపడకు, నేను వచ్చేసానుగా. నేను నీకు తోడుగా ఉంటాను. బాబాయ్ లేకపోతే ఏమైంది? నేనున్నాను కదా నీకు తోడు. అవును ప్రేమ్, నువ్వు వచ్చావు కాబట్టి నాకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. బాబాయ్ వెళ్ళిపోయిన తర్వాత నాకు చాలా ఒంటరిగా అనిపించింది. అన్నిటికంటే ఎక్కువగా నన్ను ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే భవానీ బాబాయ్ ఏ వ్యక్తి గురించి అయితే నాకు చెప్పాడో అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి ఈ ప్రపంచంలోనే లేడు అంటే బాబాయ్ నా వ్యక్తి ఎలా చంపగలిగాడు? వ్యక్తి అంటే ఏ వ్యక్తి? శ్యామ్, బాబాయ్ని ఎవరైనా చంపారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు ప్రేమ్. అందరి దృష్టిలో బాబాయ్ కాలు జారడం వల్ల, తనకు దెబ్బలు తగ్గడం వల్ల ఆయన చనిపోయారనుకుంటున్నారు. కానీ బాబాయ్ వెళ్ళిపోయే ముందు ఎవరో ఒక వ్యక్తి గురించి అన్నారు. అతను ఈ లోకంలో లేడట. సరే, ఈ విషయాలన్నీ వదిలే, అంతా సర్దుకుంటుందిలే. అన్నట్టు నువ్వు పని గురించి ఆలోచించుకో, కంగారు పడుకు. నేను నిన్ను పనిలో పెడతాను. నాకు తెలుసులే శ్యామ్, నువ్వు అంతా సరిచేస్తావని. నేను నీకు తోడుగా ఉంటాను. చూడు ప్రేమ్, ఇది మన చాకలి రేవు. ఇవాటి నుంచి నువ్వు ఇక్కడే పనిచేయాలి. సరే శ్యామ్. సరే, త్వరగా పని మొదలుపెట్టు. బట్టల మూట ఎదురుగా ఉంది. ఇవన్నీ నువ్వు ఇవాళ ఉతకాలి. అన్నట్టు ఇవాళ నేను వేరే ఊరికి వెళ్తున్నాను. రేపు భవానీ బాబాయ్ ఆత్మశాంతి కోసం పూజను ఏర్పాటు చేశాను. నువ్వు త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్ళిపో. నేను రావడానికి ఆలస్యం అవుతుంది. సరే శ్యామ్. శ్యామ్ ప్రేమ్కి అంత నచ్చచెప్పి వెళ్ళిపోతాడు. ప్రేమ్ బట్టలు ఉతకడం మొదలు పెడతాడు. అప్పుడే ఒక వ్యక్తి బట్టల మూట తీసుకుని వస్తాడు. శ్యామ్ ఎక్కడా? శ్యామ్ అయితే లేడు. తను ఒక పని మీద పక్క ఊరికి వెళ్ళాడు. ఇందులో కొన్ని బట్టలున్నాయి. వీటిని కూడా ఇవాళే ఉతకాలి. రేపటికల్లా కావాలి. సరే, నాకివ్వండి, నేను ఉతుకుతాను. అలా పని చేస్తూ చేస్తూ రాత్రైపోతుంది. చాకలి రేవు నుండి అందరూ కూడా వెళ్ళిపోతారు. రాత్రి నిశ్శబ్దంలో ఒక శబ్దం వినిపిస్తుంది. ప్రేమ్, 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 త్వరగా రా ప్రేమ్. నన్ను కాపాడు. చూడు నా పరిస్థితి. ఎవరు? నేను శ్యామ్. చూడు, నాకు గాయమైంది. త్వరగా రా. శ్యామ్, ఎక్కడున్నావు నువ్వు? ఏమైంది నీకు శ్యామ్?
మరుసటి రోజు ఉదయం అందరూ కూడా రేవు దగ్గర చేరతారు. శ్యామ్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ప్రేమ్ బాడీ చాలా భయంకరమైన పరిస్థితుల్లో అందరి ముందు పడి ఉంటుంది. కొంతకాలం గడిచిన తరువాత అంతా మళ్లీ మామూలుగా మారిపోతుంది. ఒకరోజు శ్యామ్ రాత్రివేళ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక కలొస్తుంది. శ్యామ్, శ్యామ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వే ఈ చావుల చాకల రేవుని మూయించగలవు. కేవలం నువ్వే ఈ ఆటని ఆపగలవు. మరుసటి రోజు శ్యామ్ ఎంతో నిరాశగా ఉంటాడు. ముందు భవానీ బాబాయ్, ఆ తర్వాత ప్రేమ్ వాళ్ళిద్దరూ వెళ్లిపోవడంతో శ్యామ్ ఎంతో కృంగిపోతాడు. ఇక శ్యామ్కి అర్థమవుతుంది, ఆ రేవు చాకలి రేవు కాదు, చావుని ఆహ్వానించే రేవు అని. ఇక శ్యామ్ నిర్ణయించుకుంటాడు తను ఆ రహస్యాన్ని పరిష్కరించాలి అని. శ్యామ్ ఆ రోజు రాత్రి అక్కడే ఆగి ఆ రహస్యం నుండి పరదాను తొలగించాలని అనుకుంటాడు. నెమ్మది నెమ్మదిగా చీకటి పడుతుంది. రేవంతా కూడా చీకటి పడుతుంది. శ్యామ్, శ్యామ్, నాకు రక్తం కారుతుంది శ్యామ్. నేను ప్రేమను శ్యామ్. సాయం చెయ్యి. రా శ్యామ్. ఎవరు నువ్వు? నా ముందుకు రా. నాకు తెలుసు నా స్నేహితుడు ప్రేమ్ ప్రాణాలతో లేడు అని. నన్ను కళ్ళ ముందు చూసే దమ్ము నీకుందంటావా? అయితే చూడు. ఎవరు నువ్వు? రంజన్. ఎవరా రంజన్? నువ్వెందుకు అందరిని చంపేస్తున్నావు? ఈ చాకల రేవులో పనిచేసే ప్రతి వ్యక్తిని నేను చంపేస్తాను. ఎందుకు? వీళ్ళందరూ నీకు ఏం అన్యాయం చేశారు? వీళ్ళందరితో నీకేం శత్రుత్వం ఉంది? మీ బాబాయ్ భవానీ నీకు ఏమీ చెప్పలేదా అసలు నాకు ఏం అన్యాయం చేశారని? ఇక్కడ కేవలం మరణ మృదంగమే మోగుతుంది. అయితే నువ్వేనన్నమాట మా బాబాయ్ ప్రాణాలు తీసింది. చనిపోయే ముందు బాబాయ్ మీ గురించే చెప్పాడు. నీకు ఎవరు ఏం చేశారో నాకైతే తెలియదు, కానీ నా స్నేహితుడు ప్రేమ్ ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. తనకెందుకు అలా చేశావు? నీకు ఎవరో అన్యాయం చేశారని నువ్వు అందరికీ అన్యాయం చేయకూడదు. నీకు ఏదైతే జరిగిందో దానికి ప్రేమ్ బాధ్యుడు కాదు. కానీ నాకు ఏదైతే అన్యాయం జరిగిందో దాని గురించి ఎవరూ గొంతెత్తలేదు. ఇదే రేవు. ఇక్కడ వాళ్ళే నాతో దుర్వ్యవహారం చేసేవాళ్ళు. ఒకరోజు మీ బాబాయ్ భవానీ చెప్పడం వల్ల వీళ్ళందరూ కలిసి నాతో గొడవ పడ్డారు. ఇదే రేవులో ఉన్న బండరాయికి నా తల కొట్టుకోవడం వల్ల నేను చనిపోయాను. ఇప్పుడు సర్వనాశనం అవుతుంది. లేదు రంజన్, లేదు. నీకేదైతే జరిగిందో నువ్వు కూడా అదే చేయాలనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడే ఈ మరణ మృదంగాన్ని ఆపకపోతే నీ ఆత్మ ప్రపంచంలో ఇలానే తిరుగుతూనే ఉంటుంది. నీకు ఎప్పుడూ శాంతి లభించదు. ఈ బంధనాల నుండి విముక్తి పొందు. ఈ పాపపు ఆత్మని త్యాగం చెయ్యి. నీకు కొత్త జీవితం లభించాలని నేను దేవుని ప్రార్థిస్తాను. ఈశ్వరుడు నీకు ముక్తిని కలిగించాలి. నా ఆత్మకైతే ముక్తి లభిస్తుంది, కాంతి శాంతి లభిస్తుందా? నా జీవితం మొదలు కావడానికి ముందే కొంతమంది కలిసి దాన్ని అంతం చేశారు. నా అందమైన జీవితం మళ్ళీ నాకు దక్కుతుందా? దానికి బదులుగా నువ్వు ఎంతోమందిని చంపేశావు. ఇక చాలు, చాలా అయిపోయింది. ఈ మరణ మృదంగాన్ని ఆపేశాయి. సరే, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను శ్యామ్. కానీ మళ్ళీ ఎవరైనా ఎప్పుడైనా ఈ చాకలి రేవులో ఎవరి పట్లైనా అన్యాయంగా ప్రవర్తిస్తే అప్పుడు నేను మళ్ళీ వస్తాను. నేనున్నంత వరకు ఇక్కడ ఎవరు ఎవరికీ అన్యాయం చేయరు. శ్యామ్లో ఉన్న ధైర్యం, నిజాయితీ, తను వేసిన ముందడుగు నిరంతరం నడుస్తూ ఉన్న ఒక మరణ మృదంగాన్ని ఆపింది. కాని ఇవాళ్టికి ఆ చాకలి రేవులో రాత్రివేళ కేవలం శ్యామ్ మాత్రమే బట్టలు ఉతుకుతాడు. ఎవరికీ కూడా ఇంకా నమ్మకం కలగడం లేదు. ఆ రేవు రాత్రివేళ సురక్షితమంటే మళ్లీ ఏ ప్రమాదమూ జరగదని.